హాయ్ హలో వెల్కమ్ టు సౌమ్య ధృతి లైఫ్ స్టైల్. ఇది మీ ముందుకి చాలా రోజుల తర్వాత వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. బట్ ద వర్త్ ఫర్ వెయిట్ అండి. ఎందుకంటే మేము ఇక్కడ బెంగళూరు నుంచి తిరువన్నామలైకి, అది కార్తీక మాసంలో వెళ్తున్నాము. ఇక్కడైతే మేము మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగాము. అక్కడైతే నాకు ఈ రేణిగాయ వడ కనిపించింది అనమాట. ఊరుకుంటానా, 90s కిడ్ కదా, ఎంచక్కా ఎంజాయ్ చేశాను అనమాట. ట్రిప్ మొత్తం అదే తినుకుంటూ వచ్చాను. ధృతికి కూడా తినిపించాను. తను చెప్పింది చాలా బాగుందని చెప్పింది అనమాట. సో మీకు కూడా ఇష్టమైతే నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ దెన్ వీ రీచ్డ్ తిరువన్నామలై అట్ 2:30 ఆ టైంలో అయితే రీచ్ అయిపోయాము అనమాట. మంచిగా ఏ టు బీలో ఒక ఫుల్ సౌత్ ఇండియన్ మీల్స్ అయితే తినేసి, ఇంకా ఏం చక్క ధృతి ఈ పక్కనే చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ తింటుంటే పట్టకుండా వదలకుండా ఏడ్చిందనమాట. సో అవి అడగడం మనం తీసుకోకుండా ఉండడం జరుగుతుందా, సో చేయించామన్నమాట. ఒక 4 hours స్లీప్ రెస్ట్ తీసుకొని 6 o'clockకి తేజ అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే తీసుకొచ్చాడనమాట. సో మనము ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ మనము ఈ ఎలక్ట్రానిక్ బైక్లో అయితే చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే పాప ఉంది, అస్సలు చేయలేము, నడవడం అయితే చాలా కష్టం అనేసి మేము ఈ డెసిషన్ తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంలో అయితే మేము తిరువన్నామలైకి నేను తేజ మాత్రమే వచ్చామన్నమాట. అప్పుడు గిరి ప్రదక్షిణ కాలినడకనైతే చేశాను. ఆ వీడియో కూడా లింక్లో పెడతాను. బట్ హియర్ ఈసారి కార్తీక మాసంలో రావటం మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ గోపురాలు ఇవన్నీ అయితే నాకు ఈ డివోషనల్గా ఇలాంటి ట్రిప్స్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా రెజ్యువినేటెడ్గా ఉంటుంది అనమాట. చూసారా, అసలు ఈవినింగ్ ఆ టైంలో 6:30 అనమాట. ఎంత క్యూ ఉందంటే అంత క్యూ ఉందన్నమాట. దెన్ మేము రాజగోపురం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసాము. గిరి ప్రదక్షిణ అయితే రాజగోపురం నుంచి చేయాలని అనుకున్నాము. ఫస్ట్ అక్కడ రాజగోపురం దగ్గర దీపం పెట్టి టెంకాయ అయితే కొట్టి వెలిగించి వెళ్ళాలనుకున్నాం అనమాట. సో ఇక్కడ దీపం అయితే వెలిగించామన్నమాట. పాపను ఎత్తుకొని అన్ని చేయాలంటే మనకు ఎలక్ట్రిక్ బైక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. టెంకాయ కొట్టేసి ఇంకైతే ఈ సాటర్డే ఈవినింగ్ ఆర్ నైట్ 10 o'clock లోపు గిరి ప్రదక్షిణ అయితే చేసేయాలి అని అనుకున్నాం అనమాట. సో ఇక్కడ టెంకాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి అని అనుకున్నాము. ధృతికి అయితే చూపిస్తున్నాను అనమాట. చూడనా ఇదే టెంపుల్ అనేసి. తను ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ టైం తను చాలా చిన్నగా ఉన్నది కదా, అందులోనూ ఫస్ట్ టైం వస్తున్నాము పాప పుట్టిన తర్వాత అనేసి అప్పుడు మేము గిరి ప్రదక్షిణ అయితే చేసాము. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అంతా ధృతి స్టఫ్ అస్సలు అక్కడ నుంచి తీసుకురావడానికి అయితే మామూలుగా కష్టం కాలేదు. మీలో కూడా పేరెంట్స్ ఈ టాయ్స్ చూస్తే పిల్లలు ఏడ్చే వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ గివ్ ఏ హైఫై అండి. లీవ్ యువర్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆల్సో. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కొంతమంది ఇక్కడ టెంకాయ కొట్టి దీపాలు పెట్టి కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మేమైతే అక్కడ చేసామన్నమాట. సో ఇది 14 kilometers. మనము ఈ 14 kilometers అయితే వెళ్ళాలన్నమాట. సో మనము స్టార్ట్ అయ్యేసరికి 7:30 8 అలా అవుతా ఉంది. అందుకనేసి పాపకు కూడా తినిపించేసి మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాం అనమాట. సో పాపకైతే మేమందరము ముగ్గురము మంచిగా డిన్నర్ అయితే చేసేసి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలనుకున్నాము. ఎందుకంటే లేట్ నైట్ 10 తర్వాత తను ఉండలేదు. ఆ టైంలో తనకు తినే ఓపిక ఉంటుందో లేదో అని. ఇదైతే ఇంద్రలింగం అనమాట ఫస్ట్ది. ఎక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే ఇవ్వలేదండి. సో ప్లీజ్ ట్రై టు అడ్జస్ట్. అండ్ దెన్ సెకండ్ది వచ్చి అగ్నిలింగం చూస్తున్నారు కదా, ఇదన్నమాట టెంపుల్. అండ్ దెన్ ఇక్కడ చాలామంది ఇక్కడ కర్పూరము దీపము వెలిగించి ప్రతిదానికి వెళ్తున్నారనమాట. ఇది వచ్చి థర్డ్ది యమలింగం. ఎంచక్క అక్కడ వెళ్తుంటే స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి, మనం ఆగకుండా ఉంటామా తినకుండా. సో నా ఫేవరెట్ మసాలా సోడా అనమాట. మంచిగా తాగాను ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. నాకు చాలా ఇష్టము. అండ్ దెన్ ఫోర్త్ది అయితే నైరుతి లింగం అనమాట. ఇక్కడ ఈ టెంపుల్ ఓపెన్లోనే ఉండింది. నెక్స్ట్ ఇది సాయిబాబా టెంపుల్ అనమాట. నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా నచ్చింది. అండ్ ఈసారి కూడా తప్పకుండా చూడాలి అని చెప్పి ఇక్కడ ఆపి మరీ చూసామన్నమాట. ఇక్కడ బాబా ఎంత బాగుంటాడంటే చూస్తున్న వాళ్ళకి మనల్ని చూసే బాబా నవ్వుతున్నాడేమో అన్నంత బాగుంటాడనమాట స్వామి. ఇది నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చి సూర్యలింగం అనమాట.
ఇప్పటికే మనం చాలా వరకు కవర్ చేసుకుని ఉంటాము. ఈ 5 చేస్తేనే నెక్స్ట్‌ది వచ్చేసి వరుణలింగం అండి. ఈ ఒక్కటే నేను బాగా క్యాప్చర్ చేయగలిగానండి. ఎందుకంటే అక్కడ లాక్ చేసున్నారు. సో, నేనేం చెప్తానంటే కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే నైట్ అయితే క్లోజ్ చేసున్నాయి. మీరు ఏవైతే మిస్ చేసుంటారో నెక్స్ట్ డే మీకు టైం ఉంటే మాత్రం మార్నింగ్ ఒకసారి కవర్ చేయడానికైతే ట్రై చేయండి. సో, అలా మార్నింగ్ గూడా కవర్ చేశామనుకో ఏమవుతదంటే మనం అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్‌గా చూసాము అనే ఫీలింగ్ వస్తది. నెక్స్ట్‌దొచ్చి వాయులింగం అనమాట. ఇది కూడా క్లోజ్‌లోనే ఉంది. అండ్ దెన్ ఇక్కడొచ్చేసి ఏంటి ఏదో తింటున్నానని ఆలోచిస్తున్నారా? సో, ఇదైతే మన యూట్యూబ్ ఫేమస్ చాలా వైరల్ అయింది గదా! దీన్ని ఏదో చెప్పాడండి. దీన్నేమంటారు అంటే ఏదో చెప్పాడు. దీని నేమ్ గనక తెలిస్తే మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ ఫుల్ రౌండ్ 50 రూపీస్ అని చెప్పాడు. ఫస్ట్ టైం నేను గూడా ట్రై చేయటం అనమాట. అస్సలు ఎంత బావుందంటే టేస్ట్ అంత బావుందనమాట అసలది. ఎంత సన్నగా కట్ చేశాడంటే అంత సన్నగా కట్ చేశారు. ఏం చెప్పాడంటే ఏదో ఆహ్, భూమిలో నుంచి వచ్చే గడ్డ అది. ఎక్కడి నుంచి తెస్తారు అంటే శ్రీశైలం అడవుల నుంచి తెస్తారు అని చెప్పారనమాట. దాన్ని కట్ చేసిన తర్వాత ఆ చక్కెర ఉంది కదా! ఆ బెల్లం ఉంది కదా! దాన్ని అలా వేసి ఇస్తాడనమాట. సూపర్ అండి. ఎళ్తే మాత్రం అదే 2, 3 లింగాలైతే మాత్రం టెంపుల్ క్లోజ్ చేసున్నా. అప్పటికే పాపైతే నిద్రపోయేసిందనమాట. ఇదే లాస్ట్‌ది ఈశాన్య లింగం. సో, ఇక్కడితో గిరి ప్రదక్షిణ 9 లింగాలు అయిపోయాయండి. అండ్ దెన్ మళ్ళీ రాజగోపురం దగ్గరికి నియర్‌లో ఉన్నామనమాట. ఆల్మోస్ట్ అప్పటికి 10:30 అయిపోయింది వచ్చేసరికి. సో, మళ్ళీ అక్కడ గుడి దగ్గరకైతే వెళ్ళి ఇంకా అలాగే రూమ్‌కైతే వెళ్ళాలి అని అనుకుంటున్నామనమాట. అలా మేము ఇంకా నిద్రపోయాము. నేనేం సజెస్ట్ చేస్తానంటే 2 టైమ్స్ నేను విజిట్ చేశాను కాబట్టి మార్నింగ్ టైమ్సే గిరి ప్రదక్షిణ ఈవెన్ దర్శనం కూడా మార్నింగ్ టైమ్స్‌లోనే అట్‌లీస్ట్ ఆఫ్టర్‌నూన్ అన్నా వెళ్లి చేసుకోండి. తక్కువ టైంలో అయితే అయిపోతుంది. మేమిక్కడ మోక్షగుండం దర్శనం మాత్రం చేసుకోలేదు. చాలామంది జనాలు ఉన్నారనమాట. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.